ఆహారంలో నెయ్యి కూడా ఒక ముఖ్యమైన భాగమే. ఇది తినడానికి రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి, చర్మానికి కూడా మేలు చేస్తుంది. కానీ ఈ ప్రయోజనాలు అన్నీ ఉన్నప్పటికీ కొంతమంది నెయ్యికి దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నెయ్యి తీసుకోవడం కొంతమందికి ప్రమాదకరం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినకూడదు. దీని అధిక వినియోగం జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని కారణంగా కడుపు నొప్పి, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు దీనిని తినకూడదు. కావాలంటే పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినకూడదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి ఏదైనా ఇతర కార్య సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే పొరపాటును కూడా నెయ్యిని తినకూడదు. నెయ్యిలో నిజానికి సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించిన తర్వాతనే దీనిని తినడం చాలా మంచిది. ఊబకాయం ఉన్నవారు నెయ్యి తినకూడదు. ఎందుకంటే ఇందులో కొవ్వు అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇంకా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం నెయ్యి తినడం మానుకోవాలి. జలుబు లేదా వైరల్ జ్వరం ఉంటే నెయ్యి తినకుండా ఉండాలి. నిజానికి నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. ఇది మీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు నెయ్యిని తినకూడదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.